హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు మీ పాత పీసీలో కొత్త అప్డేటెడ్ స్టోరేజ్ డివైస్ అనేది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ అదే మీ ప్రైమరీ డిస్క్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ మీ పాత హార్డ్ డిస్క్లో డేటా ఏదైతే విండోస్ డేటా ఉంటుందో దాన్ని డిలీట్ చేసి మీరు దాన్ని స్టోరేజ్ డివైస్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఏమవుతుందంటే గైస్, మనది ఏదైతే హార్డ్ డిస్క్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ ఉంటుంది, ఆ ఫైల్స్ మనం డిలీట్ చేయలేం డైరెక్ట్లీ. దాన్ని ఎలా ఫార్మాట్ చేయాలి సిస్టమేటిక్గా అనేది మీకు చూపిస్తాను నేను ఈరోజు. సో నా స్క్రీన్ పైకి అయితే వెళ్ళిపోదాం గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ దిస్ పీసీ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే డిస్క్ ఫార్మాట్ చేద్దాం అనుకున్నా చూసుకోవాలి. ఇక్కడ నేను విండోస్ డిస్క్ అయితే ఫార్మాట్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ దాన్ని నార్మల్ స్టోరేజ్ డివైస్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పక్కన ఉంది కదా రికవరీ, ఇది దీని పార్టీషనే గైస్. అండ్ నెక్స్ట్ అయితే డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసుకుందాం మనం. దానికంటే ఫస్ట్ కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయాలి. మీరు ఇక్కడ సెర్చ్ బార్లో కూడా టైప్ చేయవచ్చు. కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. అది ఓపెన్ చేస్తే మనకి ఎన్నైతే డిస్క్ పీసీలో ఇన్స్టాల్డ్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3. ఈ ఫస్ట్ వచ్చేసి నా హార్డ్ డిస్క్, సెకండ్ వచ్చేసి నా ప్రైమరీ బూటబుల్ డ్రైవ్ ఇది. అండ్ ఇవి చూసుకోవచ్చు ఇక్కడ, ఇవి రెండు సేమ్ సైజ్ అయితే ఉన్నాయి. ఈ రెండు 500 జీబీసే. సో నేనైతే సెకండ్ డిస్క్ 2 అయితే క్లియర్ చేద్దాం అనుకున్నా. దాని తర్వాత కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి గ్యాస్. ఇక్కడ చూపిస్తుంది కదా, మీరు సిఎండి అని కొట్టిన సర్చ్ బార్లో కమాండ్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత గ్యాస్ మీరు ఇక్కడ వచ్చేసి డిస్క్ పార్ట్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా డిఐఎస్కే డిస్క్ పిఆర్టీ పార్ట్ అని కూడా ఎంటర్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లిస్ట్ డిస్క్ అని కొట్టాలి. ఎల్ఐఎస్టీ లిస్ట్ స్పేస్ ఇచ్చి డిస్క్ అని కొట్టేస్తే ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఎన్నైతే డిస్క్స్ ఉన్నాయో అన్నీ షో చేస్తుంది. ఇక్కడ నేను డిస్క్ 2 అయితే సెలెక్ట్ చేస్తా. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి డిఐఎస్కే డిస్క్ సెలెక్ట్ డిస్క్ 2 అని ఎంటర్ చేసేయండి. స్పేస్ ఇచ్చి 2కి మధ్య స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ఎంటర్ కొడితే ఇక్కడ డిస్క్ 2 అయితే సెలెక్ట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఆల్ అని కొట్టండి. ఇక్కడ క్లీన్ ఆల్ కొట్టేసి ఎంటర్ కొట్టేసేయండి గైస్. ఇక్కడ డిస్క్ అయితే క్లీన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు డిస్క్ అయితే క్లీన్ అయిపోయింది గైస్. కాకపోతే ఇది అన్అలొకేట్ ఉంది, అలొకేట్ చేసుకోవాలి దీన్ని. సో దీనిపైన రైట్ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది మనం. దాని తర్వాత ఇక న్యూ సింపుల్ వాల్యూమ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి మనం. దాని తర్వాత మనం ఈ డిస్క్కి ఏ లెటర్ అయినా అసైన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ లెటర్ ఉంచుతున్నా, మీకు నచ్చితే వేరే లెటర్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ లెటర్ అసైన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసి NTFS సెట్ చేయండి మీరు. అండ్ దాని తర్వాత వాల్యూమ్ లేబుల్ అనేది సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు నచ్చినట్టుగా నేమింగ్ అయితే ఇచ్చుకోవచ్చు డిస్క్కి. అండ్ ఇక్కడ పర్ఫామ్ క్విక్ ఫార్మాట్ ఉంది కదా, అది చెక్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. చూడొచ్చు ఇక్కడ ఫార్మాటింగ్ అయితే అవుతుంది. ఫార్మాట్ అయితే అయిపోయింది, చూడొచ్చు మీరు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ ఒకసారి చూద్దాం మనం డిస్క్ ఎంటీ అయిందో లేదో. ఇక్కడ చూడొచ్చు ఓల్డ్ ల్యాప్టాప్ డిస్క్ అయితే ఫుల్ ఎంటీగా ఉంది. సో ఇంతే గైస్, ఈ విధంగా అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.